జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శ్రీ మహావిష్ణువుకి శ్రీమద్భాగవతంలో చెప్పబడిన 24 అవతార స్వరూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శ్రీమద్భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువు 24 అవతారాలు దాల్చారని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఈ 24 అవతార స్వరూపాలలో 10వ అవతార స్వరూపం పృథు చక్రవర్తి అవతార స్వరూపం. విష్ణుమూర్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడని శ్రీమద్భాగవతం తెలియజేస్తుంది. పృథు చక్రవర్తిగా విష్ణుమూర్తి ఆవిర్భవించినప్పుడు సమస్త భూమండలాన్ని ఒక గోవుగా మార్చి ఆ గోవు పాలు పితుకుతూ ఆ గోవు పాల నుంచి అవసరమైనటువంటి ఖనిజాలన్నీ కూడా పృథు చక్రవర్తి లోకంలో ఆవిర్భవింపజేశాడని శ్రీమద్భాగవతంలో చెప్పారు. పితృదేవతలకు అవసరమైన కవ్యము, వ్యవసాయదారులకు అవసరమైన విత్తనాలు, దేవతలకు అవసరమైన ఆహారము, సృష్టిలో సమస్త ప్రాణులకు అవసరమైనవన్నీ కూడా పృథ్వీని సమస్త భూమండలాన్ని ఒక గోవుగా మార్చి ఆ గోవు పాలు పితుకుతూ వాటి నుంచి పృథు చక్రవర్తి అవతారంలో శ్రీ మహావిష్ణువు సృష్టించాడని శ్రీమద్భాగవతంలో చెప్పారు. అంటే భూమి మీద అవసరమైనటువంటి ఖనిజాలు, వృక్షాలు వీటన్నిటినీ ప్రారంభించిన అవతారం పృథు చక్రవర్తి అవతారం. ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన 11వ అవతారం మత్స్యావతారం. మత్స్యావతారం విశిష్టత ఏంటంటే చాక్షుషీ మన్వంతరంలో భూమి మొత్తం జలమయం అయిపోయి తర్వాత మన్వంతరం వైవస్వత మన్వంతరం ప్రారంభమైనప్పుడు భూమికి అవసరమైనటువంటి విత్తనాలు, ఆహారము భూమి మీద చాక్షుషీ మన్వంతరంలో మిగిలినటువంటి మహనీయులు వీళ్ళందరినీ కూడా ఒక ఓడలో ఎక్కించుకొని శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో స్వయంగా ఆదిశేషుణ్ణే ఆ ఓడకు ఉన్నటువంటి ఒక తాడులాగా దాల్చి అందరినీ రక్షించిన అవతారం మత్స్యావతారం. అంటే ఒక కల్పం నుంచి ఇంకొక కల్పానికి, ఒక మన్వంతరం నుంచి ఇంకొక మన్వంతరానికి జరిగే మార్పు సరైన స్థితిలో ఉండేలాగా ఆ మన్వంతరానికి అవసరమైన విధి విధానాలను ఏర్పాటు చేసిన అవతారం మత్స్యావతారం. ఆ తర్వాత 12వ అవతారం కూర్మ అవతారం. అంటే ఎంతో సహనం కలిగి ఉండాలని సమస్త జీవులకు చాటి చెప్పిన అవతారం కూర్మ అవతారం. తాబేలు సహనానికి సంకేతం కాబట్టి కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సహనం ద్వారా దేనైనా సాధించవచ్చని తెలియజెప్పిన అవతారం 12వ అవతారం. ఆ తర్వాత 13వ అవతారం ధన్వంతరి అవతారం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మథనంలో ఒక చేతిలో అమృత భాండం ధరించి ధన్వంతరి రూపంలో ఆవిర్భవించి దేహాన్ని, ప్రాణాన్ని ప్రకృతితో సంయోగం చేసిన అద్భుతమైన అవతారం ధన్వంతరి అవతారం. తర్వాత 14వ అవతారం మోహిని అవతారం. మోహిని అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు సృష్టిలో ఆకర్షణ శక్తి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది మోహిని అవతారంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత 15వ అవతారం నరసింహావతారం. నరసింహావతారంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అహంకారం పెరిగిపోయినప్పుడు అహంకారాన్ని తొలగింపజేయటానికి భగవంతుడు ఆవిర్భవిస్తాడు అని చాటి చెప్పిన అవతారం నరసింహావతారం. కాబట్టి అహంకారాన్ని తొలగింపజేసుకోమని చెప్పిన అవతారమే ఈ నరసింహావతారం. ఇది 15వ అవతారం. ఆ తర్వాత 16వ అవతారం మూలావతారం. మూలావతారం అంటే శ్రీ మహావిష్ణువు ఏ విధంగా వైకుంఠంలో ఉంటాడో అదే అవతారం మూలావతారం. ఈ అవతారంలోనే గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ సమయంలో రక్షించాడని శ్రీమద్భాగవతంలో చెప్పారు. విశ్వం విష్ణు అన్నారు. విశ్వమంతా వ్యాపించిన విష్ణు శక్తి మూలావతారంలో ఉంటుంది. అంటే భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు స్వయంగా తన రూపంతో వస్తానని ప్రపంచానికి చాటి చెప్పిన అవతారం ఈ 16వ అవతారం మూలావతారం. ఆ తర్వాత 17వ అవతారం వామనావతారం. వామనావతారంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే 3 అడుగులతో ముల్లోకాలు ఆక్రమించాడంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే దైవీ భావం అనేది మనుష్య భావాన్ని కప్పివేసిందని దీనిలో ఉన్న అంతరార్థం. ఎవరైనా సరే శరీరము, బుద్ధి, శక్తి ఈ 3ంటితో అన్ని పనులు చేస్తాడు. ఏ పని చేసినా తన వల్లే అయ్యిందని గొప్పగా భావించినప్పుడు శరీరము, శక్తి, ప్రజ్ఞ ఈ 3ంటిని ఈ జీవభావాన్ని కప్పివేసే విధంగా 3 అడుగులతో వామనావతారంలో వచ్చాడంటే దైవీభావం జీవభావం కంటే గొప్పది, జీవుడి కంటే దేవుడు గొప్పవాడు అని చాటి చెప్పడమే ముల్లోకాలలో కూడా అందరికీ సందేశం ఇచ్చే వామనావతారం. ఈ వామనావతారం 17వ అవతారం. ఆ తర్వాత 18వ అవతారం పరశురామ అవతారం.
పరశురామ అవతారం ద్వారా నిరంకుశత్వం వస్తే ప్రకృతిలో యుద్ధంతో దాన్ని అంతమొందించవచ్చని చాటి చెప్పిన అవతారం. ఆ తర్వాత 19వ అవతారం రామావతారం. శ్రీరామచంద్రమూర్తి అవతారం అంటే కేవలం రావణాసురుణ్ణి సంహరించడం కాదు, రాజధర్మం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన అవతారం. 11,000 సంవత్సరాల పాటు రాజు ఎలా ఉండాలో శ్రీరామచంద్రమూర్తి అవతారంలో శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. అంటే రాజధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అవతారం రామావతారం. ఇది 19వ అవతారం. ఆ తర్వాత 20వ అవతారం వ్యాసుడి అవతారం. వేద విభజన చేయటం కోసం, వేద విజ్ఞానాన్ని పురాణ రూపంలో అందించడం కోసం వచ్చిన శ్రీ మహావిష్ణువు అవతారం వ్యాసావతారం. ఇది 20వ అవతారం. ఆ తర్వాత 21, 22 అవతారాలు బలరామ అవతారం, కృష్ణ అవతారం. ఈ 2 అవతారాల్లో కూడా అనేక అక్షౌహిణుల సైన్యాన్ని సమూలంగా రూపుమాపి భూమి మీద భారాన్ని తగ్గించిన అవతారాలు బలరామ అవతారం, కృష్ణ అవతారం. ఈ 2 21, 22 అవతారాలు. ఆ తర్వాత 23వ అవతారం బుద్ధావతారం. బుద్ధావతారంలో పౌరాణిక బుద్ధుడు వేరు, చారిత్రక బుద్ధుడు వేరు. పౌరాణిక బుద్ధుడు అంటే దీనికి సంబంధించి శ్రీమద్భాగవతంలో ఏం చెప్పారంటే, దివోదాసు అనే పేరు కలిగిన మహారాజు కాశీక్షేత్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు దేవతాశక్తులు కాశీక్షేత్రంలోకి ప్రవేశించకుండా చేసిన తరుణంలో శ్రీ మహావిష్ణువు కీకట అనే పేరు కలిగిన దేశంలో బుద్ధుడు అనే పేరుతో ఆవిర్భవించి దివోదాస్ అనేటటువంటి ఆ రాజు అహంకారాన్ని తొలగింపజేసి మళ్ళీ కాశీక్షేత్రంలో వైదిక ధర్మాన్ని పునరుద్ధరింపజేసిన అవతారం బుద్ధావతారం. పౌరాణిక బుద్ధుడు వేరు, చారిత్రక బుద్ధుడు వేరు. ఇది శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన 23వ అవతారం. ఇక చివరగా 24వ అవతారం, ఆఖరి అవతారం కల్కి అవతారం. రాబోయే కాలంలో శంబల అనే పేరు కలిగిన గ్రామంలో విష్ణుయసుడు అనే పేరు గల ధర్మాత్ముడికి శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడని, ఆ గ్రామం హిమాలయాల్లో అదృశ్యంగా ఉంటుందని, యోగులకు సిద్ధులకు తప్ప ఎవరికీ కనపడదని ఇది కల్కి అవతారమని శ్రీమద్భాగవతంలో చెప్పారు. భాగవతంలో విష్ణుమూర్తికి సంబంధించిన 24 అవతారాలు ఉన్నప్పటికీ లోకంలో దశావతారాలు మాత్రమే ఎందుకు ప్రాచుర్యం పొందాయంటే లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అంటే లలితా అమ్మవారు యుద్ధం చేస్తున్న తరుణంలో అమ్మవారి నఖముల నుంచి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దశావతారాలు ఆవిర్భవించాయి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివలింగ ప్రతిష్టాపన విధానం, శివలింగ పూజా విధానం శివపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పబడిన విధంగా ఏ విధంగా ఆచరించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక్కొక్క పని ఒక్కొక్కరు, ఆ ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు మహారాణిలా ఉంటారట కాలనీలో. వాళ్ళ కింద దాసీ జనం చాలా ఉంటారట. అంటే అమ్మకి దాస్యం చేస్తే వాడికి అందరూ దాస్యం చేస్తారు, ఇది తెలుసుకోవాలి. లోకేశ్వరి కాళ్ళు పట్టుకుంటే వాడి కాళ్ళు లోకమంతా పట్టుకుంటుంది. అందుకే వీళ్ళు ఎలా ఉంటారయ్యా వారు చూపిస్తున్నాడు. భువనేశ్వర్యా పరిచారికా వసంతి. భువనేశ్వరి దేవి పరిచారికలు ఉంటారు. ఒక్కొక్కరికి ఏకైక లక్షదాసీభిష్య సేవిత. ఒక్కొక్కరికి 1,00,000 దాసీరుట. వీళ్ళు ఎలా ఉంటారు ఒక్కొక్కరంటే మదగర్విత, ఎప్పుడు మంచి మదంతో ఉంటారట. అంటే భాగ్యవంతులు అనే భావంతో ఉంటారు. ఇది మనం అనుకునే పొగరు కాదండి. మదం అంటే పారవశ్యం. అమ్మవారిని కొలుచుకుంటున్న వాళ్ళం ఆ తల్లి శరీరం దగ్గర సంచరిస్తూ ఉంటాం అని. కనుకనే అలంకరణ సమయానికి వీళ్ళందరూ బయలుదేరుతారు అక్కడికి. అవి చేసి మళ్ళీ వస్తూ ఉంటారు. వచ్చి మళ్ళీ అమర్చుకోవడం, ఇవన్నీ వీళ్ళ పనులు. ఎంత భాగ్యశీలురు! అమ్మవారిని అంత ప్రేమగా ఆరాధించుకునే వాళ్ళు చేరేటటువంటి ప్రాకారం అది. ఆ చేరి ఆ డిపార్ట్మెంట్లో మనము చేరిపోవచ్చు ఆ భక్తితో కొలుచుకుంటే. ఎంత సన్నిహితంగా అమ్మని సేవించుకోవచ్చు ఇక్కడ. ఇందులో తాళ వృంతధరా కశ్చిత్. అమ్మ దగ్గర వీవెనలు పట్టుకుని విసిరేవారు ఒకరు. అమ్మకి విసనకర్రలు అవసరమా? వీడికి సేవ అవసరం, అంతే, ఆవిడికి అవసరం లేదు. అందుకే వాళ్ళు అలా కొందరు ఉంటారు. చషకాఢ్య కర్రాంబుజ, కొన్ని పాత్రలు పట్టుకుంటారు. అమ్మకి ఏది కావాలంటే అది, అమృతాసవ చషకం ఇవి పట్టుకు కూర్చుంటారు. అవి పాత్రలు పట్టుకుని కొందరు. కాశ్చిత్ తాంబూల పాత్ర అని. తాంబూలం అంటే ఏమిటండి? ఏదో 4 గింజలు పడేసుకుని నవలడమా? తాంబూలానికి పద్ధతి ఉంది కదా. ఆ పరికరాలన్నీ దగ్గర పెట్టుకుని, ఆ తాంబూల పాత్రలు దగ్గర పెట్టుకుని కొందరు ఉంటారట. కొందరు పుష్పకరాంబుజాహ, రకరకాల పువ్వులు మాలలు పట్టుకుని కొందరు ఉంటారు. నానా ఆదర్శకరాహ, రకరకాల అద్దాలు పట్టుకుంటారటండి. రకరకాల డిజైన్లతో అద్దాలు. ఎందుకంటే అమ్మ అలంకారాలు చూసుకోవడానికి అద్దాలు అనమాట. అందుకే నానా ఆదర్శకరాహ కాచిత్.
కొంతమంది కుంకుమ లేపనం చేస్తూ దానికి సంబంధించిన విషయములు. అలాగే కజ్జలం ధారయంతి, కాటుక పట్టుకుని కొందరు, సింధూరం చషకం పట్టుకుని కొందరు ఛత్రం పట్టుకుని కొందరు అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాలు ఒత్తుతూ కొందరు, పాదుకులు సిద్ధం చేస్తూ కొందరు, పారాణి అద్దుతూ కొందరు. పైగా అవి చెయ్యడంలో కళ ఉందండి, ఏదో ఇలా ముద్దలు పూసేయడం కాదు, అందుకో కళ ఉంది. ఆ కళలో వాళ్ళకు నైపుణ్యంట. గోరింట పెట్టారంటే వాళ్ళే పెట్టాలి, అంత అందంగా పెడతారట. ఇలాగా నానావిలాస చతురాహ బహ్వహ, అనేక చాతుర్యములు కలవారుంటారు. ఇలాంటి వీళ్ళు మళ్ళీ అలంకారాలు చేసి కూర్చుంటారట. ఒక్కొక్కరు శృంగారమద గర్విత, వీళ్ళు కూడా మంచి అలంకారాలు చేసుకుంటారు. వాళ్ళ పేర్లు చెప్తున్నా వినవయ్యా. వీళ్ళు ప్రధానం, వీళ్ళకి ఒక్కొక్కరికి 1,00,000 మంది చెప్పునుంటారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు, వీళ్ళు ధన్యులు మేపుదాం. వీళ్ళ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళ నామముల ద్వారా గ్రహించుతూ వెళుతూ ఆ శృంగారమద గర్వితులైన వారి పేర్లు అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల. వీళ్ళు ఇక్కడ ప్రధానమైనటువంటి అమ్మ కైంకర్యంలో ఉండేటువంటి సేవాపరాయణులు. వీరికి ఒక్కొక్కరికి దాసీజనములు. వీళ్ళక్కడ ఒయ్యారములతో తిరుగుతూ ఉంటారు అక్కడ ఆనందంగా వాళ్ళ శక్తులతో ఈ ప్రాకారంలో. తర్వాత 13వ ప్రాకారం, ఈ వజ్రశాల దాటాక వచ్చేది వైఢూర్య ప్రాకారం. ఇది కూడా దశయోజన తుంగౌసో. మొట్టమొదటి నుంచి సప్తయోజనలు చెప్పుకున్నాం వృక్షముల వరకు, తర్వాత అన్ని దశయోజనాలు పెరుగుతాం. ఈ దశయోజన తుంగము ఎత్తులో ఉన్నటువంటిది ఇది. ఇక్కడ వైఢూర్య భూమి ఇక్కడంతా ఉంటుంది. రథములు కానీ, వీధులు కానీ, ఇళ్ళు కానీ అన్ని వైఢూర్యమయములు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే సమస్త లోకాల్ని నడిపేటువంటి మాతృకా దేవతలు ఉంటారు. ఈ మాతృకా దేవతలు సమస్త లోకాలకు అవసరమండి, వీళ్ళు లేకపోతే ఎవ్వరూ లేరు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ సప్తమి ఆదివారం. ఈనాడు సూర్య ఆరాధన అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదింపబడుతుంది. సూర్య నమస్కారాలు అనేటువంటివి చాలా విశేషకరమైనవి. అసలు మానవ జీవితం సుసంపన్నంగా ఆరోగ్యప్రదంగా ఉండాలంటే ఇంటి యజమాని ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు ఆచరించాలి. ఆ సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తూ పిల్లలకి కూడాను నేర్పుతారో భావి జీవితంలో వారికి అనారోగ్యము అనేటువంటిదే పొడసూపదు. అంతేకాకుండా సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే అంటూ ఆ సూర్య గాయత్రి మంత్రాన్ని ఉపనయనం అయినటువంటి వాళ్ళు గనక ఈ ఆదివారం రోజు మాఘమాసంలో 108 సార్లు గనక పఠనం చేసి సూర్య భగవానికి అర్ఘ్యం గనక ఇచ్చినట్లయితే గాయత్రీ మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటుగా సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన తేజస్సు ఈ వ్యక్తికి సంపూర్ణవంతమైనటువంటి విజయతత్వాన్ని ప్రసాదిస్తుంది. వివిధ రంగాలలో విజయాన్ని సాధించడానికి సూర్య గాయత్రి అనేటువంటిది అద్వితీయంగా పనిచేస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అంతేకాకుండా గోధుమ రవ్వతో చేసినటువంటి నైవేద్యం, బెల్లం వేసి ఆవు పాలు వేసి తయారు చేసినది సూర్య భగవానికి కనుక నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే ఆరోగ్యప్రదాత తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని అందరికీ కూడాను ప్రసరింపజేస్తాడు. సూర్య భగవానికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని గనక ఈ మాఘ ఆదివారం నాడు వేద పండితులకు కానీ బ్రహ్మచారికి కానీ దానంగా కనుక ఇచ్చినట్లయితే అద్వితీయమైనటువంటి విజయ తత్వం వచ్చి తీరుతుంది మీ జీవితాలలో. సర్వే జనా సుఖినో భవంతు.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधि ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:11. తిథి సప్తమి తెల్లవారుజామున 5:01 వరకు, నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:02 వరకు, వర్జం ఉదయం 8:41 నుంచి 10:27 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:26 వరకు, అమృతకాలం రాత్రి 7:18 నుంచి 9:04 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆదివారం, ముఖ్యంగా మాఘపాదివారం. మాఘమాసంలో ఆదివారం రోజు చాలా విశిష్టమైనది. ఎందువలన అంటే మాఘమాసం సూర్యునికి ప్రీతికరమైనది. అందుకనే రథసప్తమి అనేటువంటిది ఈ మాసంలో వస్తుంది. అంతేకాకుండా ఈ మాసమంతా కూడా సూర్యుడిని ఆరాధించడం అనేటువంటిది విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదలను అందిస్తుంది. అయితే ఈ మాఘపాదివారం నాడు కూడా మనం ఏం చేస్తామంటే సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం వేళ ఆవు పాలతో పాయసాన్ని ఉడికించి, అది కూడా ఆవు పిడకల మీద చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసి దాన్ని చిక్కుడాకులలో పెట్టి చిక్కుడుకాయలతో రథాన్ని సమకూర్చి పూజ చేసి ఆ సూర్యనారాయణమూర్తికి ఈ పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియ అంతా సామాన్యంగా రథసప్తమి నాడు తప్పనిసరిగా చేస్తారు. మాఘపాదివారాలలో కూడా ఆయనకి ఇష్టమనే భావనతో ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినా చేయకపోయినా పాయసము వండి ఆయనకి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. నూనె పదార్థాలు తినకూడదండి, అంటే నువ్వుల నూనె మాత్రమే నిషేధం. అలాగనే మనకు పగటి వేళ నిద్ర పనికిరాదు, ఏకభుక్తం చేయడం చాలా మంచిది. ఆరోగ్యానికి ఇవన్నీ కూడా ఉపకరించేటువంటి అంశాలు. ఈరోజు మరో ముఖ్య విశేషం భానుసప్తమి. భానుసప్తమి సందర్భంగా మనం నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. అంటే మామూలు రోజుల్లో చేసిన దానికంటే ఈ భానుసప్తమి రోజున చేసినటువంటిది అత్యంత విశిష్టమైన ఫలితాలను కలుగజేస్తూ అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతోంది శాస్త్రం. అక్షయం అంటే క్షయం కానిది, అంత గొప్ప విశేషమైన ఫలితాన్ని పొందుతాం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. అసూయకు మించిన అనారోగ్యం, ప్రేమకు మించిన పరమౌషధం లేదు. వాక్కు, ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు, నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, అవతలవాడు కష్టంలో ఉన్నాడు, 2 మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు, చాలు. అలా ఎవడు చెయ్యగలిగాడో, పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము, మమకారము. ఈ రెండిటికి కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు, వచ్చేస్తాయి. అహంకారము అంటే నేను, మమకారము అంటే నాది. అవే మధుకైటభులు అంటారు వేదాంతంలో. మధువు అంటే తేనె చుక్క. ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకు నాకుతూ ఉంటాయి. ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి. ఒక్క నేనుందనుకోండి, నాదులు ఎన్నో ఉంటాయి. నా ఉత్తరీయం, నా లాల్చి, నా పంచె, నా రుద్రాక్షమాల, నా గడియారం, నా ఉంగరాలు, ఎన్ని నాదులు, ఒక నేనుకు అన్ని నాదులు. అదే మధు కైటభ. మధు కైటభ దేనికి చచ్చిపోతారు? నేను నాది చచ్చిపోవడం కాదు, వాడు వాడిది. నేనేమిటండి, ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది ఈ శరీరం, ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి. నాదేమిటండి, వాడిది. నా ఇల్లు కాదు, వాడిచ్చిన ప్రసాదం ఇది. వాడిచ్చిన ప్రసాదాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది? నేను నాది
2 గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు. పోయిందంతే పూతన, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. నేను నాది వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు. నివేదన బుద్ధి అంకురించాలి లోపల. ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం. ఆయన అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి, ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది. వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి, యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే. అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు. ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం. అంత పవిత్రమైంది 2 గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే. ఆమె కావాలని ఇచ్చిందా? ఇవ్వలేదు. చంపుదామని ఇస్తేనే ఆవిడ అంత స్థితిని పొందితే, నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది? అందుకని నైవేద్యము, నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది. ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే, నాది అని అనుభవించడం చేత కాదు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే. ప్రసాదమును తిరస్కరించరు. ప్రసాదము అన్న మాటకంత లోపలికి పట్టుకెడితే పులిహార, ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం. ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట. ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము. అందుకే మీరు చూడండి, చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది. పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతుంటారు. ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రసాదం. వీడు తల్లిదండ్రులు ఈశ్వరుడి ప్రసాదం మాకు కొడుకు రూపంలో. మా గురువు గారికి ఆయన శరీరం ఈశ్వర ప్రసాదం. ఆయన బ్రతుకే ఈశ్వర ప్రసాదంగా మార్చుకున్నారు. అందుకే ఈశ్వర ప్రసాద్, అలా ప్రసాద్ అని వస్తూ ఉంటుంది. ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట. ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతుంటుంది నీకు. అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది. ఆ నివేదన సంస్కారం అవుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఇంతకన్నా తీవ్రంగా దీని గురించి చెప్పక్కర్లేదు. నివేదన బుద్ధితో బ్రతకడం అలవాటైపోయింది అనుకోండి, మీరు నివేదన చేయకుండా ఒకటి అనుభవించవలసి వచ్చింది అనుకోండి, ఏది అనుభవించాలి? ఈశ్వరుడు వద్దన్నది అది కదూ. నేను చక్కెర పొంగల్ తిందాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తినచ్చు. నేను పాలు తాగుదాం అనుకున్నాను అనుకోండి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి పాలు తాగొచ్చు. నేను ఏదో ఓ దానిమ్మ పండు తిందాం అనుకున్నాను అనుకోండి, మనసులో ఈశ్వరార్పణం వస్తుంటే, ఈశ్వర ఈ సమయానికి నాకు ఇది అనుగ్రహించవు, తినచ్చు. నేను చెయ్యకూడదు ఏదో చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహం ఇది చేస్తున్నాను అనగలనా? అనలేను కదూ. అనలేనిది అనకుండా అది చేశాను అనుకోండి, రేపు పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఈశ్వరుడు విగ్రహం అన్నవాడికి గొడవలేదు. ఈశ్వరుడే అన్నాను అనుకోండి, ఆయన నన్ను ఏమడుగుతాడు? ఏమైనా నిన్న నాకు చెప్పకుండా, నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు, ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పాలి అప్పుడు? అది మీకు చెప్పేది కాదండి, అది అనుభవించకూడదు కదా, మీరు వద్దన్నారు కదా, అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశాననాలి. మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని తెలిసినప్పుడు నువ్వెందుకు అనుభవించావు? అంటే నా మాట మీద గౌరవం లేదు, నీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేసాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే, ఆయన వద్దన్నది అనుభవించడమా నాకు కావాలి? ఏది కావాలి? ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా? ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యుద్ధంలో ద్రుపదుణ్ణి బంధించడం అసాధ్యం అని అర్జునుడు సోదరులతో కలిసి నగరానికి వెలుపల అరక్రోసు దూరంలో నిలబడ్డాడు. దూరంగా ఉన్నారు, వీళ్ళంతా ముందు వెళ్ళారు ఆతరంగా. అటు ద్రుపదుడు కౌరవులను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశాడు. బాణాలతో పెద్ద వలను వేసి వారిని మూర్ఛపోగొట్టాడు. ద్రుపదుడు ఒంటరిగా అలా రథంలో యుద్ధభూమిలో వేగంగా పరాక్రమిస్తూ ఉండే కౌరవులు ఎంతో భయపడిపోయారు. ఇదేంటి ఇట్లా ఉన్నాడు, మనం ఏదో అనుకొని వీడిని తీసుకురావచ్చు అనుకొని ఎంతో మనం ఉత్సాహంగా వస్తే వీడు మననంతా ఇట్లా చేశాడే. ద్రుపదుడు ఒక్కడే అలా సుడిగాలిలాగా అన్ని వైపులా తిరుగుతూ ఉండటంతో కౌరవుల కళ్ళు బైర్లు కురుమ్మాయి. వారికి అనేక మంది ద్రుపదులు ఉన్నట్లుగా కనిపించారు. వాళ్ళకి
తల తిరిగిపోయింది. అన్ని చోట్ల ద్రుపదులే కనిపిస్తున్నారు. అప్పుడు ద్రుపదుడు విడిచినటువంటి బాణాలు అన్ని దిక్కులు వ్యాపించాయి. ఆ విజృంభణను, ఆ పరాక్రమాన్ని చూసి తమ రాజు విజయం సాధించాడని పాంచాల ప్రజలు ఇళ్లలో ఉండే వేల కొద్ది శంఖాలు ఊదారు, బేరులు వాయించారు, మృదంగాలు మ్రోగించారు, తప్పెట్లు తాళాలు వాయించారు, సైనికుల సింహనాదాలు చేశారు. తమ ధనస్సుకు గల నారిని మీటి ధనుష్టంకారం చేశారు. ఆ ధనుష్టంకార ధ్వని ఆకాశాన్ని తాకింది. అప్పుడు యుద్ధంలో ద్రుపదుడుదే పైచేయి కావటాన్ని చూసి దుర్యోధనుడు, వికర్ణుడు, సుబాహువు, దీర్ఘలోచనుడు, దుశ్శాసనుడు విపరీతంగా కోపించి బాణాలను వర్షంలాగా కురిపించారు. అప్పుడు ద్రుపదుడు తీవ్రంగా గాయపడి కోపించి మరీ విజృంభించాడు. ఇంకా కోపం, ఇంకా బాణాలు ఎక్కువ వేశాడు. 10 బాణాలను విడిచి దుశ్శాసనుడిని కొట్టేశాడు. 20 బాణాలు ప్రయోగించి వికర్ణుని కొట్టాడు. మరో 20 బాణాలు తీసుకొని శకునుని లేవకుండా చేశాడు. తర్వాత ద్రుపదుడు కర్ణ, దుర్యోధనుల పని కూడా పట్టాడు. వారి శరీర అవయవాల సందుల మీద విడివిడిగా 28 బాణాలను ప్రయోగించి వారిని తీవ్రంగా గాయపరిచాడు. 5 బాణాలతో సుబాహుణ్ణి కొట్టాడు. వివిధ బాణాలతో ఇతర వీరులంతా బాధించి సింహనాదం చేశాడు. ఇలా ద్రుపదుడు కోపంతో గర్జిస్తూ బాణాలతో శత్రువులను, ధనస్సులను తుంచేశాడు. రథాలను విరగ్గొట్టేశాడు. అవన్నీ చంపలేదు, వాళ్ళు కదలుకోకుండా చేశాడు. అశ్వాలను, పతాకాలను ఖండించాడు. అవంత మతం తీసేశాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పాంచాల సేనలు సంబరం చేసుకున్నాయి, సింహనాదాలు చేశాయి. ఇక మా వంతుగా మేము సహాయం చేస్తాం అని నగరవాసులు యుద్ధానికి దిగిపోయారు. కౌరవులపై రోకళ్లను, కర్రలను విసిరేశారు. అవి వచ్చి కౌరవుల మీద పడ్డాయి. ఈలోగా నగర ప్రజలందరూ కౌరవులతో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు అనే మాటలను బాలురు, వృద్ధులు కూడా విన్నారు. మేము తక్కువ వారం కాదు అని వారు కూడా యుద్ధంలో పాల్గొని కౌరవులను ఎదిరించారు. ఇలా ఊరంతా ఒకటయ్యేపటికి ఒకటైపోయిందంతా. కౌరవులు తట్టుకోలేకపోయారు, వారి ఎదుట నిలవలేకపోయారు. ద్రుపదుడి చేతిలో ఓడిపోయారు. బాధతో కేకలు పెట్టారు. పెద్దగా అరుస్తూ, పెద్దగా రోదిస్తూ పాండవుల వైపు పరిగెత్తారు. అప్పుడు ద్రుపదుడి విజృంభణ అసాధారణంగా ఉంది. అతడి బాణాలతో కర్ణుడి శరీరం చిన్నాభిన్నమైపోయింది. అంతటా తీవ్రమైన గాయాలయ్యాయి. కర్ణుడు ద్రుపదుడికి భయపడి రథం దిగి పారిపోయాడు. ఇప్పుడు కర్ణుడి సంగతి తెలిసింది. అప్పుడు శరీరం వణికిపోయేలాగా తమ సైన్యం చేస్తున్నటువంటి ఆర్తనాదాలను పాండవులు కూడా విన్నారు. ద్రోణునికి నమస్కరించి తమ రథాలనెక్కి యుద్ధానికి కదిలారు. ధర్మరాజుతో, అన్నా నువ్వు యుద్ధం చేయనక్కర్లేదు అని వారించి బయలుదేరారు. అప్పుడు అర్జునుడు తన రథచక్రాలను రక్షించడానికి రక్షకులుగా నకుల సహదేవులను నిలిపాడు. ఆ రథచక్రాలు రక్షించడానికి ఒకరు, గుర్రాలను పట్టుకోవటానికి అటు ఇటు నలుగురు ఇట్లా ఉండాల్సింది. భీముడు గదను పట్టుకొని సేనకు ముందు ఉండి నడిచాడు. అప్పుడు రణభూమిలో శత్రువులు గర్జిస్తుంటే అర్జునుడు తన సోదరులతో కలిసి రథధ్వనితో దిక్కులు ప్రతిధ్వనించేలాగా చేస్తూ వేగంగా రణభూమికి వచ్చాడు. అక్కడ ద్రుపదుడి సేన సముద్రం ఘోషించినట్లుగా ఘోషిస్తుంది. ఆ మహాసేన అనే సముద్రంలోకి యమధర్మరాజులాగా ఉన్నటువంటి భీముడు ప్రవేశించాడు. గదా పట్టుకొని ఏనుగులపై విరుచుకు పడిపోయాడు. ఆ భీముడు అసమాన బాహుపరాక్రమం కలవాడు. యుద్ధం ఎలా చేయాలో తెలిసినవాడు. మృత్యురూపాన్ని ధరించి గదతో ఏనుగులను చంపసాగాడు. ద్రుపదుడు ఏనుగులు సామాన్యమై కావవి, అసాధారణమైన బలం కలిగి ఉన్నాయివన్నీ కూడా. పర్వతమంత ఎత్తు ఉన్నాయి. భీముడు అంతటి ఏనుగుల తలలను గదతో పగలగొట్టేశాడు. దాంతో వాటి తలలు పగిలిపోయాయి.
అవి వజ్రాయుధం దెబ్బలకు నేల కూలిన పర్వతాలలాగా నేలపై పడిపోయాయి. భీముడు మరింత వేగంగా కదిలి గుర్రాలను, రథాలను, పదాతి సైనికులను, రథికులను కూడా పడగొట్టేశాడు. అప్పుడు ఆ భీముడు విజృంభణ ఎలా ఉంటుంది అంటే, గోపాలుడు దండాన్ని చేతిలో పట్టుకొని పశువులను తోలుతూ తరిమి తరిమి కొట్టినట్లుగా ఉందట. మనము భాగవతానికి వెళితే చాలా టైం అవుతుంది. అది ఇక్కడ ఒక అత్యంత సూక్ష్మంగా వ్యాస భగవాన్ను తీసుకొచ్చారు. గోపాలుడు తన వేణుకర్రను తీసుకొని ఆ గోవుల మంద, కొన్ని కోట్ల గోవుల మంద తరుముతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు. అట్లా తిరుగుతున్నాడు గోపాలుడు. భాగవతం అందరూ చదువుకోండి, తెలుస్తుంది, వినండి. అట్లా భీముడు కూడా అలాగే రథాలు, వేణుగులను వెంటబడి తరిమి తరిమి కొట్టాడు. అవి భీముడిని చూసి పారిపోయాయి. రథాలపైన గల వీరులు రథాలు వెనక్కు త్రిప్పుకొని పారిపోయారు. పాండవుల వ్యూహంలో ఈ భాగం పూర్తి అయిన తర్వాత అర్జునుడు రంగంలోకి దిగాడు. గురుదేవులకు సంతోషం కలిగించాలని యుద్ధం ప్రారంభించాడు. బాణవర్షాన్ని కురిపిస్తూ వీరుడైన ద్రుపదుడినే తరిమి కొడుతూ దాడికి దిగాడు. బాణాలను ధారగా ప్రయోగిస్తూ అన్ని దిక్కులా ఉన్నటువంటి అశ్వాలు, రథాలు, ఏనుగులను సంహరిస్తూ ప్రళయాగ్ని ప్రకాశించినట్లుగా ప్రకాశించాడు అర్జునుడు. ఇక లాభం లేదని పాంచాల, శృంజయ సైనికులు తెగించి రకరకాల బాణాలు ప్రయోగిస్తూ అర్జునుడిని చుట్టుముట్టి సింహనాదం చేశారు. ఆ సింహనాదాలను, వీరాలాపాలను అర్జునుడు వినలేకపోయాడు. వేగంగా బాణాలను ప్రయోగించి పాంచాల సైన్యాన్ని కప్పేశాడు. వారిని మూర్చిపోయేటట్లుగా చేశాడు. హఠాత్తుగా వారి మీద దాడి చేశాడు. అప్పుడు అర్జునుడి యొక్క వేగం వర్ణించటానికి సాధ్యం కాదు. అంత మేఘంగా, అంత విస్తృతంగా, అంత అంత ఇప్పుడు పైన గాలి వాన వస్తే కొన్ని మేఘాలు తరుముకొని వెళ్ళేదే మనకు అర్థం కాదు. అదే అంతగా ఉంటే ఇంక అర్జునుడు ఎట్లా ఉంటాడు? అర్జునుడు నిరంతరంగా బాణాలు ప్రయోగించాడు. ఎప్పుడు బాణం సంధిస్తున్నాడో, బాణం ఎప్పుడు విడుస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. అసలు బాణం ఎప్పుడు పట్టుకుంటున్నాడో తెలియదు, ఎప్పుడు సంధిస్తున్నాడో తెలియదు, ఎప్పుడు సర్దుకుంటున్నాడో తెలియదు. అర్జునుడి బాణాలతో అక్కడ చీకటి క్రమేసింది. విపరీతమైన బాణాలు వచ్చేసాయి. అన్ని బాణాలు అక్షయతోని కదా, అది అక్షయం కదా. ఎవరు ఇంకొకరు వచ్చి బాణాలు వేయాల్సిన పని లేదు అక్కడ. అక్షయం తీస్తూ ఉంటే అక్షయం అవుతూ ఉంటుంది. 1కి 2, 2కు 4, 4కు 8 ఇట్లా పడుతూ ఉంటాయి. ఇంకా చూసుకోండి ఎంత వేగంగా వెళుతోంది బాణం. అట్లా కంప్యూటర్ లాగా వెళుతుంటుంది. అర్జునుడి బాణాలతో అక్కడ చీకటి క్రమ్మేసింది అంత పూర్తిగా. భూమి, ఆకాశం, దిక్కులు ఏవీ కనిపించకుండా పోయాయి. అది చూసి ఇటు అర్జునుడి పక్షంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అందరూ అర్జునుడిని అభినందిస్తూ సింహనాదాలు చేశారు. ద్రుపదుడు అది సహించలేక తన సోదరుడైన సత్యజిత్తుతో కలిసి అర్జునుడిని ఎదిరించాడు. ద్రుపదుడు అర్జునుడిని ఆక్రమించాడు. అప్పుడు అర్జునుడు ఆ దాడిని ధీటుగా ఎదుర్కొన్నాడు. బాణాలతో ద్రుపదుడినే కప్పివేశాడు. సింహం గజరాజును నిలబెట్టేసినట్లుగా అర్జునుడు ద్రుపదుడిని కదలకోకుండా నిలబెట్టేశాడండి. అది చూసి పాంచాల సేనలు ఆహాకారాలు చేశాయి. ఇక తట్టుకోలేకపోతున్నాయి, అవి భయపడుతున్నారు. ఇక ద్రుపదుడిని బంధించటమే మిగిలింది. అయిందంతా. చుట్టూ ఉండే వాళ్ళందరూ కింద పడిపోయారు. అసలు చీకటిగా వేరే ఉంది. అర్జునుడి యొక్క బాణాలతో చీకటి అయిపోయింది మొత్తం. ఎవరెక్కడ నిల్చున్నారో తెలియటం లేదు. అప్పుడు సత్యజిత్తు అర్జునుడిని ఎదిరించి యుద్ధం చేశాడు. ఆ సమయంలో వారి పోరు ఇంద్రుడికి బలికి సాగినటువంటి భయంకరమైనటువంటి పోరులాగా సాగే. ఇంద్రుడు, బలి. మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం భాగవతాన్ని, హరివంశాన్ని వింటే మీకు అర్థమవుతుంది. భాగవతం వింటే అర్థమవుతుంది.
వాళ్ళ యుద్ధం ఎట్లా జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడిదే పైచేయి అయింది. అర్జునుడు 10 బాణాలు ప్రయోగించి సత్యజిత్తును తీవ్రంగా గాయపరిచాడు. ఆ దృశ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటిది అది ప్రదర్శనం. అక్కడే కాస్త యుద్ధం జరిగింది. ఇప్పుడు నిజమైన యుద్ధం జరుగుతున్నది. దీన్ని ఎంతగా చెప్పుకున్నా చాలదు. సత్యజిత్తు తేరుకొని వేగంగా 100 బాణాలను అర్జునుడిపై ప్రయోగించి బంధించాడు. అర్జునుడు వాటిని లెక్క చేయకోకుండా బాణాలు విడుస్తూ సత్యజిత్తు ధనస్సును విరగ్గొట్టేశాడు. అంతే కావలసింది. ద్రుపదుడు వద్దకు దూకి పట్టుకోబోయాడు. అంతలోనే సత్యజిత్తు వేగంగా కదిలి మరో ధనస్సును తీసుకొని అర్జునుడిని, అతడి గుర్రాలను, అతడి యొక్క సూతుడిని అంటే బాణాలతో కొట్టి పీడించాడు. అందుకు అర్జునుడు తీవ్రంగా కోపించాడు. అతడు నశించాలని బాణాలను ప్రయోగించాడు. ఇప్పుడు ప్రయోగం మనసులో అట్లా వేసుకొని అప్పుడు ఆ బాణాలు సత్యజిత్తు గుర్రాలను కొట్టాయి, ధ్వజాన్ని కొట్టాయి, వింటిని విరిచేశాయి, అతడు పిడికిలిని గాయం చేశాయి, రథరక్షకుడికి సారథిని తీవ్రంగా గాయపరిచాయి. అర్జునుడి దాటికి సత్యజిత్తు తట్టుకోలేకపోయాడు. అతడికి ఊపిరి తీసుకోవటమే కష్టమైపోయింది. అంతగా ఏమాత్రమూ సంధి ఇవ్వకోకుండా అర్జునుడు బాణాలు ప్రయోగించేశాడు. ఆ బాణాలకు సత్యజిత్తు ధనస్సులు మాటిమాటికి విరిగిపోయాయి. అతడి అశ్వాలు మరణించాయి. ఇక సత్యజిత్తు యుద్ధభూమిలో నిలవలేకపోయాడు. నేను బ్రతికితే చాలురా దేవుడా అని అనుకుంటూ యుద్ధభూమి నుండి పారిపోయాడు. అప్పుడు ద్రుపదుడు కోపించి అర్జునుడిపై బాణవర్షాన్ని కురిపించాడు. అర్జునుడు ఆ బాణాలను అలవోకగా ఎదుర్కొని ద్రుపదుడిని వింటిని విరిచేశాడు, ధ్వజాన్ని కూల్చేశాడు. 5 బాణాలు విడిచిపెట్టి గుర్రాలను, సారథిని బంధించాడు. ద్రుపదుడు విరిగిన ఆ ధనస్సును విడిచి మరొక ధనస్సును తీసుకునే లోపల ఒక అద్భుతమైన వింత జరిగిపోయింది. అదేమిటది? అర్జునుడు అమిత వేగంగా కదిలి కత్తిని పట్టుకొని ద్రుపదుడి రథం యొక్క కాడిపైకి దూకాడు, దగ్గరికి వెళ్ళాడు. గరుత్మంతుడి పాములను పట్టుకున్నట్లుగా అర్జునుడు వేగంగా దూకి అర్జునుడు వేగంగా దూకాడు, ద్రుపదుడిని పట్టేసుకున్నాడు. అది చూసి పాంచాల సైనికులు ఎంతో భయపడి 10 దిక్కులకు పారిపోయారు. అర్జునుడు సింహనాదం చేసి ద్రుపదుడిని పట్టుకొని యుద్ధభూమిని విడిచిపెట్టాడు. పట్టుకున్నాడు అంతే. ఒక కుక్క పిల్లను పట్టుకున్నట్టు పట్టుకున్నాడు, ఒక పంది పిల్లను పట్టుకున్నాడు, ఒక కోడి పిల్లను పట్టుకున్నాడు. అర్జునుడు విజయుడై రావటాన్ని చూసి ఇతర సైనికులు, రాజకుమారులు ఒక్కటై పాంచాల రాజ్యాన్ని ధ్వంసం చేయసాగారు. ఆ సమయం చూసుకొని పాంచాల దేశం మొత్తం నాశనమైంది. అప్పుడు అర్జునుడు భీముడితో, అన్నా భీమసేన, ఈ ద్రుపదరాజు కురువీరులకు బంధువు, అందుచేత ఆయన సైన్యాన్ని చంపవద్దు, కురు సైన్యాన్ని చంపవద్దు. అది పద్ధతి కాదు, మర్యాద కాదు. కేవలం గురుదక్షిణగా ద్రుపదుణ్ణి మాత్రమే బంధించి తీసుకొని వెళ్ళి ఆచార్యుల వారికి అప్పగించాలంతే. ఇదే మనం చేయవలసిన పని. మిగతా వాళ్ళని చంపటం కాదు. మనం వీడి మీదే పడి వీడి చుట్టూ ఉండిన వాళ్ళని కింద వేసి వీడిని పట్టుకోవటమే మనకు ఆజ్ఞ, అంతే. మనకు ఏదేదో చేసేశారు అందరూ చేరి. ఆ మాటలు విని భీమసేనుడికి యుద్ధమందు తృప్తి తీరలేదు. ఆయనకి తీరలేదు. చాలామందికి యుద్ధం చేయాలంటే చెయ్యంతా ఇట్లట్లో ఉంటుంది, వాళ్ళకి మాదిరిగా కసిపిసిగా ఉంటుంది. అది గుద్దుకోవాలనే వాళ్ళకి కూడా అట్లే ఉండే. బ్రెజిలింగ్ చేసే వాళ్ళకి కూడా ఏమి దొరకకపోతే ఆ ఇనప గుద్దుల్ని గుద్దుతూ ఉంటారట. అట్లా అసహనంగా యుద్ధాన్ని ఆపి వెనక్కు తిరిగాడు. రణరంగంలో పాండవులు మంత్రులతో సహా ద్రుపదుడిని బంధించి తీసుకొని వచ్చారు.
తాళ్లతో కట్టారు. జుట్టు పట్టుకున్నాడు. ద్రోణాచార్యుడికి వారికి కానుగ్గా ఇచ్చారు. జుట్టు పట్టుకొని ఇట్లా తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఈ ఘటనతో ద్రుపదుడి గర్వం నశించింది. అతడు ధనాన్ని కోల్పోయి ద్రోణుడికి వసుడై ఉన్నాడు. ద్రోణుడు ఆ ద్రుపదుడిని చూసి మనస్సులో గత వైరాన్ని తలిచాడు. అతడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నా బలంతో నేను నీ రాజ్యాన్ని చితకగొట్టాను, గెలిచాను. నీ నగరాన్ని ధ్వంసం చేశాను, మట్టి పాలు చేశాను. నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువుల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆనాటి స్నేహాన్నే కోరుకుంటున్నావా అని చిరునవ్వు నవ్వాడు ద్రుపదుడు. ద్రుపదుడు మాట్లాడలేకపోయాడు. ఆయన చిరునవ్వు నవ్వుతుంటే ద్రుపదుడు చూస్తూ మాట్లాడలేకపోయాడు. తల వంచుకునే ఉన్నాడు ద్రుపదుడు. అప్పుడు ఆచార్య ద్రోణుడే ఇలా పలికాడు, వీరుడా, నువ్వు వీరుడివే, భయపడకు. నీ ప్రాణాలు పోతాయని బాధపడకు. మేము విప్రులం, క్షమించేవారం. బాల్యంలో నువ్వు నాతో కలిసి ఆశ్రమంలో ఆడుకున్నావు. దాంతో నీతో నాకు స్నేహం, ప్రేమ కలిగాయి. నేను నీతో మళ్ళీ స్నేహాన్నే కోరుకుంటున్నాను. వరం దదామితే రాజన్ రాజ్యస్యార్థమవాప్నుహి. రాజ్యస్యార్థమవాప్నుహి. నీకొక వరం ఇస్తున్నాను, తీసుకో. ఈ రాజ్యంలో అర్ధభాగం నీది. నువ్వు పూర్వం రాజు కానివాడు రాజుకు స్నేహితుడు కాలేడు కదా అని అన్నావు కదా. అందుకే నేను నీ రాజ్యాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాను. అందుకే నీ రాజ్యాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్రయత్నించాను, నేను తీసుకున్నా. గంగకు దక్షిణం వైపున గల భాగానికి నువ్వు రాజు, ఉత్తర వైపున గల భాగానికి నేను రాజును. జాగ్రత్తగా ఉండు. ఇది నీకు నచ్చితే నన్ను మిత్రుడుగానే భావించు అన్నాడు ద్రుపదుడు. ఆ రోజు అన్నావు కదా, మిత్రులు మిత్రులు, కుక్క కుక్కే, పులి పులే, ఏదేదో మాట్లాడావు కదా. అప్పుడు రాజు రాజే అని అన్నావు కదా. ఇప్పుడు నేను కూడా రాజు. ఇప్పుడు నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు కేవలం నా శిష్యులు గెలిపించారు, గెలిచివేశాను, నేను గెలిచా. నేను ఇప్పుడు రాజు. నీకు అర్థం తీసుకో, దాంట్లో సగం తీసుకో నువ్వు. అప్పుడు నేను రాజు కదా. ద్రుపదుడు మహాత్మా, నీ వంటి పరాక్రమవంతుడికి ఇంతటి ఔదార్యం ఉండటం ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నీతో శాశ్వతమైన మైత్రినే కోరుకుంటున్నాను. నీతో శాశ్వతమైన మైత్రినే కోరుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు సంతోషించి ద్రుపదుడిని విడిచిపెట్టాడు. అతన్ని ఆదరించి సత్కరించి అర్ధరాజ్యాన్ని ఇచ్చి పంపించాడు. మళ్ళీ దాంట్లో కూడా జాగ్రత్త అని అర్ధరాజ్యమే ఇచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా రాజే కదా. ద్రుపదుడు దీన హృదయంతో వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.